హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ. మార్గశిర మాసం దేవతల మాసంగా భావించబడుతుందండి. ముఖ్యంగా 4వ రోజు పరమాత్మని దివ్య మహిమలను దర్శించే, మనసును ఆత్మశుద్ధికి దారి తీసే రోజుగా భావించబడుతుంది. ఈ రోజున భగవద్గీత ప్రకారం మనసు నియంత్రణ, భక్తి మార్గంలో స్థితి, ధర్మబోధ, ఆత్మతత్వంపై మాధుర్యమైన జ్ఞానం ప్రసరింపబడుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన దాని ప్రకారం పరమాత్మను నిత్య ధ్యానం చేయడం ద్వారా జీవిత పరమార్థాన్ని తెలుసుకోవచ్చు. మార్గశిర మాసం పర్వదినాలు ఈ సాధనకు అత్యంత అనుకూలమైనవని సమయం. ఈ 4వ రోజు ధ్యానం, జపం, శ్రద్ధతో గీతా పఠనం చేయడం వల్ల మనస్సు శాంతింపబడుతుంది. భగవద్గీతలోని మార్గదర్శకతను జీవనంలో అన్వయించుకోవడానికి ఇది ఉత్తమ సమయం. విష్ణు సహస్రనామం పరంగా చూస్తే ఈ మాసంలో ప్రతిరోజు విష్ణుని నామస్మరణ మహత్యం ఉంటుందండి. 4వ రోజు విష్ణుని లక్షణాలలో ధర్మమూర్తి, జ్ఞానస్వరూపి, భక్తవత్సలుడు వంటి నామాలపై మననం చేయడం మనలో భక్తి, కృతజ్ఞత, ఆత్మశుద్ధి వంటి గుణాలను పెంపొందిస్తుంది. ఓం నమో నారాయణాయ నమ. ఓం శ్రీవత్సవక్షసే నమ. ఓం శ్రీ సత్యనిధయే నమ వంటి నామాలను చతుర్థి రోజున జపించడం ద్వారా మనసులో నిబద్ధత, సత్యనిష్ట వంటి గుణాలు వృద్ధి చెందుతాయి. ఈ కాలంలో వేగవంతమైన జీవితం ఆధ్యాత్మికత కన్నా భౌతికతపై ఎక్కువ ఆసక్తి పెరుగుతోంది. మార్గశిరం వంటి పవిత్రమైన మాసాలలో ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని స్వల్పంగా ఆపి తనలోకి తానే చూసుకోవడం అత్యవసరం. ఈ 4వ రోజున ఆత్మ పరిశీలన, చింతన చేయడం ద్వారా మనం నైతికత, ధర్మాన్ని గుర్తు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా పురుష సూక్తంలోని ఒక శ్లోకం చూద్దామా? ఇది మహామంత్రమే అనుకోండి. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యత్తిష్టదశాంగుళం. పరమాత్ముడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన అన్ని ప్రాణులలో ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి. మనం ఆయన్ను మన హృదయంలో గుర్తించి సేవిస్తే ఈ జీవితమే మోక్ష మార్గంగా మారుతుంది. ఈ మార్గశిర మాసంలో 4వ రోజు మన ఆధ్యాత్మిక పయనానికి ఒక మలుపు. మనకు అద్దం చూపించే రోజు. గీతాబోధలు, విష్ణు సహస్రనామాల ప్రభావం ద్వారా మన ఆధునిక జీవితాన్ని ఆధ్యాత్మికతలో సమతుల్యంగా చేయగలం. మా ఈ ఛానల్ ద్వారా చాలా విలువైన సమాచారం అందించే ప్రయత్నం ప్రతిరోజు చేస్తున్నాం. సబ్స్క్రిప్షన్ ద్వారా మీ సహకారం కోరుకుంటూ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ.